రామలక్ష్మి ఒక్కొక్క పేపర్ తీసుకుంటూ అలా ఒక చెట్టు కిందికి వెళ్తుంది. అక్కడ ముసుగు వేసుకున్న పిఏ కాస్త రామలక్ష్మి దగ్గరికి వచ్చి, "నేను నిన్ను చంపటానికే వచ్చాను. ఎందుకంటే నువ్వు గుడి తలుపులు తెరిపించావు కదా! నీ ప్రాణాలు తీసుకువెళ్ళటానికి వచ్చిన నేను దుష్ట గ్రహాన్ని" అంటూ రామలక్ష్మి గొంతు నులిమేస్తూ ఉంటే, "ఏయ్! ఎవరు నువ్వు? మర్యాదగా నిజం చెప్తావా లేదా?" అని రామలక్ష్మి అరుస్తున్నా కూడా వాడు గొంతు నులిమేస్తూ ఉంటాడు. అప్పుడే శౌర్య బైక్‌లో వస్తూ ఉండటంతో అది గమనించేసిన వాడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఈ లోపల రామలక్ష్మి స్పృహ కోల్పోతుంది. వెళ్తూ వెళ్తూ రామలక్ష్మి చేతిలో ఉన్న పేపర్లు కూడా తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు. వీడు అనవసరంగా వచ్చాడు అని అనుకుంటూ వాడు పారిపోతూ ఉంటాడు. "రామ రామ లే" అంటూ రామ మొఖం మీద నీళ్లు చల్లి, "ఏంటి రామ నువ్వు ఇక్కడ ఎందుకు పడిపోయి ఉన్నావు?" అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటే, "సారీ సార్, నా దగ్గర పేపర్లు, నేను ఆ పేపర్లు చూస్తూ ఇక్కడికి వచ్చాను" అని రామలక్ష్మి చుట్టూ పేపర్ల కోసం వెతుకుతూ ఉంటుంది. అక్కడ ఎలాంటి పేపర్లు లేకపోవటంతో, "సరే రామ రా" అని శౌర్య అంటాడు. "లేదు సార్, ఎవరో నన్ను చంపాలని చూశారు" అని రామలక్ష్మి చెప్తున్నా కూడా శౌర్య కూడా నమ్మడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఏదో దుష్టగ్రహం నిన్ను అలా తీసుకువెళ్ళి మర్రి చెట్టు కింద పడేసింది. కాబట్టి ఈ ఇంట్లో పూజలు జరిపించాలి అని ప్రమీల, అస్మిత చెప్తూ ఉంటే, "లేదు, ఇదంతా అబద్ధం" అని రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పిద్దాము, అప్పటికైనా నమ్మి పూజలకి అంగీకరిస్తుంది అని ప్రమీల అంటుంది. తరువాత చారు చలపతి దగ్గరికి వచ్చి, "ఈరోజు రాత్రికే ఆద్య, శ్రీను బావ శోభనం చేసుకుంటారంట. ఈరోజు రాత్రికే నేను ఆద్యని చంపబోతున్నాను. ఎప్పటికైనా శ్రీను బావ నా మెల్లో తాళి కట్టాల్సిందే" అని తాళి చూపిస్తూ ఉంటుంది. ఇక ఆద్య శోభనం పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి పాల గ్లాస్తో రావటంతో శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ఇక రామలక్ష్మికి రఘురాం ప్రమీల ఒప్పించటంతో ఇంటికి స్వామీజీలు వస్తారు. ప్రభాస్ ఫ్రెండు ఇద్దరు మారువేషంలో స్వామీజీలుగా అక్కడికి వస్తారు. "ఇదిగో వీళ్ళే పూజ చేసేది" అని ప్రమీల, అస్మిత చూపిస్తూ ఉంటే, "అదేంటి రామ, వీళ్ళు క్షుద్ర పూజలు చేసే వాళ్ళలా కనిపిస్తున్నారే, స్వామీజీలాగా అస్సలు కనిపించట్లేదే" అని శౌర్య అంటే, "వీళ్ళు అసలైన స్వామీజీలో కాదో నేను నిరూపిస్తాను సార్" అని రామలక్ష్మి అంటూ, "స్వామీజీ రండి" అని రామలక్ష్మి అంటుంది. ఇక వాళ్ళిద్దరూ రామలక్ష్మి ఒక గదిలోకి వెళ్ళి అక్కడ ముగ్గులు వేసేసి దీపాలు పెట్టి క్షుద్ర పూజ చేసినట్లు పూజ చేస్తూ ఉంటారు. రామలక్ష్మి వాళ్ళ వైపు డౌట్‌గా చూస్తూ ఉంటే వాళ్ళేమో తెగ నటించేస్తూ పూజలు చేస్తూ ఉంటారు. మరి దొంగ స్వామీజీలని రామలక్ష్మి ఎలా నిరూపిస్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.